వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాప్తాడులో హైటెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి హత్యకు టీడీపీ నేతల కుట్ర. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును అడ్డుపెట్టుకుని పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యేల పిలుపు. ఏపీ పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పెద్దాపురంలో అక్రమ మట్టి తవ్వకాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. పెద్దాపురం మండలం కట్టమూరు పుంత పెద్దరాజు చెరువులో టీడీపీ నేతల కనుసనల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ మట్టి తవ్వకాల్లో వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు అడ్డుకున్నారు. గ్రావెల్ అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు గ్రామస్తులతో కలిసి దొరబాబు ధర్నా చేశారు. తిరుమలలో టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. టీటీడీ అధికారిక యాప్ ద్వారా రూముల్ని బుక్ చేసుకోవాల్సిన భక్తులు అగోడా యాప్ను ఆశ్రయించి మోసపోతున్నారు. రూముల అద్దె పేరుతో వీఐపీ భక్తుల నుంచి భారీగా అగోడా దోచుకుంటుంటే కొండపై విజిలెన్స్ విభాగం ఏం చేస్తోంది అని భూముల కరుణాకర్ రెడ్డి అన్నారు. రెవెన్యూ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే భూ కబ్జాలు జరుగుతున్నాయి. తిరుపతి శివారు ప్రాంతాల్లో జరుగుతున్న భూ కబ్జాలకు మంత్రి అనగానే ఎమ్మెల్యే పులివర్తి నాని కారకులు. రిటైర్డ్ ఆర్టీఓ సీనియర్ సిటిజన్స్ నల్లపరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వనజాక్షి దంపతుల భూమి కబ్జా చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమిని వారికి అప్పగించేంత వరకు తమ పోరాటం కొనసాగుతోంది. సిపిఐ జాతీయ నేత నారాయణ వెల్లడించారు. రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తోబుదుర్తి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యేలు పిలుపు. ప్రతిగా రాప్తాడుకి భారీగా చేరుకుంటున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. కానీ ఎవరిని పోలీసులు అనుమతించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు పోలీసులు వత్తాసు. రాప్తాడులో అల్లలు సృష్టిద్దామని అనుకుంటున్నారా సీఎం చంద్రబాబు? మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ని పెనుగొండలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా రోడ్డుపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ బైఠాయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ విషయమైందే. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజ్ విషయంలో ప్రకాష్ రెడ్డి మాట్లాడడం తప్ప, ఎస్సీ ఎస్టీలు మంచి భవనంలో ఉంటే తప్ప, నారా లోకేష్ ని విమర్శలు చేయడం తప్ప, నీకు లేవా పలు చోట్ల భవనాలు, నీకు గన్మ్యాన్లు తొలగించడం వల్ల అన్ని నిందలు వేస్తున్నావు. మీ ప్రభుత్వంలో కూడా మాకు గన్మ్యాన్లను తొలగించడం జరిగింది అని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. ప్రతి సవాళ్లతో అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీ అట్టడుగుతోంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వర్సెస్ రాప్తాడు వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డిగా మారింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. లేకుంటే గురువారం సాయంత్రం తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఎంఎస్ రాజు ఇంటికి కాల్వ శ్రీనివాసులు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులపై పూర్తి హక్కు వారిదేనని, దానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తన సమస్య చెప్పేందుకు ప్రయత్నించిన మహిళతో చంద్రబాబు దురుసుగా మాట్లాడారు. అంత కోపం ఎందుకు చంద్రబాబు? భూ సమస్యలపై ప్రశ్నించిన మహిళపై చంద్రబాబు కోపడ్డారు. పక్కకు తీసుకెళ్లాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సభలోనే మహిళను బెదిరించారు.